నమస్కారం అండి. ఈరోజు టౌన్ హాల్లో సంకీర్తన కళా సమితి 98వ కార్యక్రమం జరుగుతుంది. దానికి ఇక్కడ నాకు ముఖ్య అతిథిగా పిలిచారు. చాలా సంతోషం. ఏమంటే వీళ్ళు కేవలం వీళ్ళ ప్రోగ్రామ్ చేసే ఒకే ఒక ముఖ్య ఉద్దేశం, కళాకారులందరూ ఆకలితో ఉండకూడదు. వాళ్ళకి ఏదో ఒకటి మనం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఒక 20 రోజులకి సరిపోయేంత ఏదన్నా మనం ఇస్తామని చెప్పేసి ఈ ఒక కార్యక్రమం సార్ పెట్టడం జరిగింది. సార్కి నేను ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. ఈయన మనసుతో ఎంత ఎట్టుకోవాలంటే నేను సార్ దగ్గర నిజంగా మనసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. మీ దగ్గర నేను ఆ మంచితనం అనేది డైలీ నేను దగ్గర వచ్చి నేర్చుకోవాలి. నిజంగా సార్, మనం వ్యాపారం చేసుకుంటాం, మనకు అది ఫ్రీజింగ్ మేనర్ ఉంటుంది, కానీ మీ దగ్గర చూసి నేను చాలా నేర్చుకున్నాను సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఇక్కడ పిలిచి నాకు ఇక్కడ సన్మానం చేయడం, మీరు ఎంతలో పెద్ద వాళ్ళతో ఇక్కడ ముఖ్యమైన నెల్లూరులో ఉండే పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ సమాపంలో నాకు ఇక్కడ కూర్చొని పెట్టి ఇంత అభిమానించడం చాలా గొప్పతనం సార్. మన ఏముంది సార్, కొద్దిగా చిన్న అమౌంట్ ఇవ్వగలుగుతాం, కానీ మీరు నిరంతరంగా 98వ ప్రోగ్రాం అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీ 100వ ప్రోగ్రాము సూపర్ హిట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు తెలుసుకునేటట్టు మీరు చేయాలని మా ఒక వంతు కూడా మీకు చిన్న సపోర్ట్ కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా సార్. ఈ ప్రతి ఒక్కరు కళాకారులందరూ బాగుండాలా అని మనసారా కోరుకుంటూ, ఎందుకంటే మా నాన్న కూడా సినీ రంగంలో కూడా ఉన్నారు. ఆయన కూడా కళ అంటే ఏంది అనేది ఆయన కూడా మనకు చెప్తున్నారు. సో ఈ ఒక్క దాంట్లో నేను ఇది కాకుండా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ తరఫు నుంచి కూడా మీకు కొన్ని మా సేవలు ఉన్నాయి. అవి కూడా అయినా చేస్తున్నాం మేము. అదేవిధంగా లయన్స్ క్లబ్లో కూడా నేను 15 ఏళ్ళ నుంచి గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అది కూడా దాంట్లో కూడా నా వంతు ఎంతవరకు మనకు వచ్చే ఆదాయంలో ఎంతో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇవన్నీ కేవలం మంచి పేరు తెచ్చుకోవాలా, కుల మతాలకు అతీతంగా ఉండాలా, మనం అందరం ఒక క్యాస్ట్ అని కాదు, అందరూ కలిసి ఉంటేనే మన ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. అది కొద్దిగా అందరూ ప్రతి ఒక్కరు దయించి అందరూ కలిసిమెలిసి ఉందామని చెప్పేసి నా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో నేను అదే చెప్తుంటానండి. నేను సచ్చే వరకు కూడా నా మాట అదే వస్తుంది. అందరూ కలిసి ఉండాలా, మనం ఏ రోజు కూడా భేదాలు ఉండకూడదు మాలో. అది అలా కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రతిసారి ఈ మైక్ ముందర నిలబడడం అంటే, ప్రెస్ మీడియా అంటే కేవలం ఎప్పుడున్నా కానీ అదే చెప్తుంటాను. కుల మతాలకి అతీతంగా ఉండండి, అందరూ కలిసి ఉందాం అని చెప్పేసి నేను అన్ని చర్చ్ అని కాదు, మసీద్ అని కాదు, దేవాలయాన్ని కాదు, ప్రతి ఒక్క దానికి కూడా నా వంతు నేను సాయం చేస్తుంటాను. అది దేవుడు ఇచ్చిన దాంట్లో నేను నాదేముంది, నేను ఇచ్చేవాడిని, నేను ఎంత వాడిని దేవుడు ఇస్తే మేము ఇస్తున్నాం అంటే అది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన రావాలి. అందరూ కలిసిమెలిసి ఉందాం, ఈ ఇండియాని మంచి స్ట్రాంగ్గా చేస్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇంతమంది అభిమానులు సంపాదించిన ఇండియాస్ గారు, కళాకారు వర్తిల్లాలి, రమాదేవి గారు, డాక్టర్ జయప్రకాష్ గారు, బాబోలు సత్యం గారు, సేనల్ గారు, డాక్టర్ రియాజ్ పాప గారు, అది ఎంతో పుణ్యం చేసుకుంటే కాదు. ఆ విధంగా ఈ సంకీర్ణ సమాచార కళా సంఘటన ఇంత చక్కగా